ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాను. ఊరికే ఒక్కలాగా కాకుండా కాకరకాయ ఫ్రై అట్లా తీసుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా పులుసులు తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఏ కూరలు వండుకున్నా కూడా ఎప్పటికీ ఫ్రైలు తినద్దు. ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే ఏ కూర వండినా కూడా అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవాలి, అప్పుడప్పుడు పులుసు చేసుకోవాలి. ఇక నేనైతే అట్లనే చేస్తా. బాయ్ అండి. కాకరకాయ పులుసు మొత్తం చేసే విధానం పెట్టిన వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి. వీలైతే మీరు అనుకోండి. బాయ్ అండి. హలో అండి. నేనైతే ఇప్పుడు కాకరకాయ పులుసు చేస్తాను. ఎట్లా చేయాలో చేసే విధానం పెడతా. ఒక 2 కాకరకాయలు చిన్నగా ముక్కలు కోసుకున్న, అందులో గూజు తీసేసిన. అంటే కొంతమంది గూజు కూడా వండుకుంటారు, అందులో గూజు మగ తినరు, అందుకే తీసిన. ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, చిన్న ఒక రేగి వండంతా, ఒక కాయ మందం చింతపండు. చేసే విధానం చూపించుతా. పులుసు అందరు ఫ్రై చేసుకుంటారు కదా, అట్లా కాకుండా చాలా వరకు పులుసు చేస్తా నేను. చూడండి. చింతపండు కడిగి పెట్టుకున్న. ఆ లోపది నాంతది ఇవన్నీ కోసుకొని చేసే వరకు ఇన్న పొయ్యి మీద పెట్టుకున్న. నూనె కాగింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక సగం ఉల్లిగడ్డ మందం తాలింపుకు, ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం తాలింపుకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కాకరకాయ ముక్కలు కొంచెం నూనెలో ఫ్రై కావాలి. కొంచెం సేపు నూనెలు ఉడికినాక వేసేసి వేద్దాము. కాకరకాయ ముక్కలన్నీ ఇప్పుడు కొంచెం నూనెలో కాలినాయి. కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం కారప్పొడి, ఇప్పుడు కారం నూనెలో కొంచెం కాలినట్టు అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత టమాటా కోసి పెట్టుకున్న, ఇప్పుడు చూపించిన 3 టమాటాలు, ఇక్కడ చింతపండు, ఉల్లిగడ్డ పచ్చి, ఇవి కూడా వేసుకుందాం అన్నీ ఒకేసారి. ఇప్పుడు అంతా మంచిగా కలుపుకొని కొద్దిసేపు టమాటా ఉడికేదాకా మూత పెట్టుకోవాలి.
టమాటా మొత్తం గుజ్జు గుజ్జు అయినాకనే వాటర్ పోసుకోవాలి పులుసు కోసం. ఉప్పు వాటర్ పోయక ముందే ఉప్పు వేస్తే ముక్కలకు పడుతుంది. ఇప్పుడు టమాటా అంతా తుక్కు తుక్కు గుజ్జు గుజ్జు అయింది. టమాటా మొత్తం పచ్చళ్ళలాగా అయింది. ఇప్పుడు పులుసు కోసం వాటర్ పోసుకుందాం. ఇంకా కొన్ని పోసుకుందాం, కొద్దిసేపు మసాలా కదా. ఇప్పుడు కొంచెం పచ్చల్లం, ఒక చెంచాడంతా పచ్చి ధనియాల పౌడరు, ఒక చిటికెడంతా గిట్ట 2 ఏళ్ళతోటి పట్టి గరం మసాలా, ఎక్కువ వద్దు, చిటికెడంతా మెంతుల పౌడరు, మెంతి పౌడరు, కాకరకాయ పులుసు రెడీ అండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా.